అడగబోతున్నాడా అని బాగి అడుగుతూ ఉంటే, అవును మిస్సమ్మ, ఆ విషయం చెప్దామని సార్ నీ దగ్గరికి వచ్చాడు. నువ్వేమో కత్తి పట్టుకొని ఇదిగో ఇలా కత్తి యుద్ధం చేశావని రాతోడంటాడు. అయ్యయ్యో! ఏంటి రాతోడు ఇలా జరుగుతోంది. నేను అనవసరంగా నోరు పారేసుకున్నానే అని బాగి అంటే, సరేలే మిస్సమ్మ, ఇప్పుడు పశ్చాత్తాపపడి ఏం లాభం అని రాతోడంటాడు. సార్ మనోహరి ప్రశ్నలతో చీల్చి చెండాడబోతున్నాడు. రా వెళ్లి చూద్దాం అని రాతోడంటాడు. అమర్ పిలిచావని మనోహరి అడుగుతూ ఉంటే, ఉండు ఇప్పుడే వస్తానంటూ అమర్ పైకి వెళ్తాడు. నాతో మాట్లాడాలని చెప్పి అమర్ పైకి వెళ్తున్నాడేంటి? అసలు కొంపతీసి అమర్‌కి గతం గుర్తుకు వచ్చిందా అని మనోహరి కంగారు పడుతూ ఉంటే, ఇప్పుడు ఏం గుర్తుకు వస్తాయో నువ్వే కాదు, ఎవరు చెప్పలేకపోతున్నారు మనోహరి. అదైనా అయ్యుండొచ్చు. నువ్వు అరుంధతిని చంపిన విషయం, సార్‌పై హత్య ప్రయత్నం, కొడైకెనాల్ చేసిన సంగతి అన్నీ గుర్తుకు వచ్చాయి. ఇప్పుడు నేను రివాల్వర్‌తో షూట్ చేసి చంపడానికి రివాల్వర్ తీసుకొని పైకి నుంచి వెళ్ళాడేమో అని చెంబ అంటుంది. చూడు, నేను ముందే భయపడి చస్తున్నాను. నువ్వు నన్ను ఇంకా భయపెట్టి చంపకు అని మనోహరి అంటుంది. ఎందుకైనా మంచిది డోర్ దగ్గర నిలబడు మనోహరి, పారిపోవడానికి వీలుగా ఉంటుంది అని చెంబ అంటుంది. సార్ కొడైకెనాల్ వేషాలు ఎక్కడ గుర్తుకు వచ్చాయని ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చూడు మిస్సమ్మ అని రాతోడంటే, ఆయనకి అదే గుర్తుకు వస్తే మనోహరి చంపి పాత పెట్టేస్తాడనేసి బాగి అంటుంది. వాళ్ళిద్దరూ కలిపి ఏదో గూడు గుట్టాని చేస్తున్నారని మనోహరి అంటే, చూడు అమర్‌కి గతం గుర్తుకు వస్తే ఎవరు గూడు గుటానీలో అవసరం లేదు. అక్కడే నేను చంపేస్తాడని చెంబా అంటే, నోరు మూసుకుంటావా కాస్త? అమర్ గన్ పట్టుకొని వస్తూ ఉంటే, ఏంటి నిజంగానే గతం గుర్తుకు వచ్చిందా? నువ్వైతే అయిపోయావని చంబ కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి అమర్, ఏం మాట్లాడాలని మనోహర్ అంటుంది. నేను 6 సంవత్సరాల క్రితం కోసం కూడా ఈ కెనాల్‌కి వెళ్ళాను. అక్కడ నాకు యాక్సిడెంట్ అయింది అని అమర్ చెప్తే, అవును అప్పుడు నేను చాలా కంగారు పడిపోయాను. నీకేమవుతుందో అని తల్లడిల్లిపోయాను అని మనోహరి అంటే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అని అమర్ అంటాడు. నాకు నా భార్య, పిల్లలు వీళ్ళందరూ గుర్తుకు వచ్చారు. కానీ నేను గతం మర్చిపోయినప్పుడు నువ్వు వచ్చి మన ఇద్దరము లవర్స్